1. నేను ఫిడే రేటెడ్ ప్లేయర్ని, చెస్ కోచాను. నా రేటింగ్ వచ్చేసి 1502 అండి. స్క్వేర్ ఫీల్డ్ చెస్ అకాడమీ అని స్టార్ట్ చేశాను రామ్నగర్లో. 1 మంత్ అవ్వడం జరుగుతుంది. మా అకాడమీ తరపున, స్క్వేర్ ఫీల్డ్ చెస్ అకాడమీ తరపున ఈ నెల డిసెంబర్ 8, 2024న టీటీడీ కళ్యాణ మండపంలో అండర్ 15 చెస్ టోర్నమెంట్ ఫస్ట్ టోర్నమెంట్ ఇందులో కండక్ట్ చేయడం జరిగింది. హాయ్ చిన్న, నీ పేరు? ఏం ఆడావా? ఆడతాను. ఓడావా? సెకండ్ రౌండ్ ఏమో గెలిచాను, ఫస్ట్ రౌండ్ ఏమో ఓడిపోయాను పెద్దవాళ్ళతోటి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఏ స్కూలు? డిపిఎస్ ప్రైమరీ స్కూల్. నా పేరు శ్రీవత్. నేను 7th క్లాస్ వరంగల్ పబ్లిక్ స్కూల్. ఫస్ట్ టైం వరంగల్లో అండర్ 15 కేటగిరీ 10,000 క్యాష్ ప్రైజ్ పెట్టుడు ఫస్ట్ టైం. ఇక టోర్నమెంట్ కూడా చాలా బాగుంది, నీట్గా. ఇక్కడ ఆడడం కూడా బూట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని టోర్నమెంట్స్లో ప్రొవైడ్ చేయరు, కాకపోతే ఇక్కడనే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్బిటర్స్ కూడా బాగున్నారు. టోటల్గా 55 మెంబర్స్ ఇందులో పాల్గొన్నారండి. చాలా హ్యాపీగా ఉంది 55 మెంబర్స్ పాల్గొన్నందుకు. అలాగే ఈ టోర్నమెంట్ మా అకాడమీ తరపునే కండక్ట్ చేస్తున్నామండి. ఎలాంటి స్పాన్సర్స్ లేరు. ఇందులో టోటల్గా విన్ అయిన మెంబర్స్కి 10,000 ప్లస్ 33 ట్రోఫీస్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన హన్మకొండ నుంచి అర్జున్ గారండి. తను ఇండియాలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడండి రేటింగ్ విషయంలో. అలాగే వరల్డ్లో వచ్చేసి టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. సుదీప, ఏం చదువుతున్నావు? 5th క్లాస్, ఏ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఏం ఆడావా? నీ రౌండ్లో ఆడావు? 3, గెలిచినావా? 1 గెలిచి. పేరు? సాక్షర, ఏ స్కూల్ చదువుతున్నావు? గ్రీన్వుడ్. ఎక్కడ నుండి వచ్చావు? గేమ్ ఈ గేమ్ ఆడా? కమింగ్ ఫ్రమ్ హన్మకొండ, లివింగ్ ఇన్ జన్గామ్. ఎన్ని రౌండ్లు ఆడావు గేమ్? I played 3 rounds. గెలిచావా, ఓడినావా? I just win only 1 game. First round I did one mistake, so the game is gone. And second round I won. Third round actually I did 2 illegals, but I played friendly match, so in my thing I won, but results is I did not won. తనలాగానే చాలామంది ప్లేయర్స్ని మన వరంగల్ నుంచి రావాలని ఈ టోర్నమెంట్ పెట్టడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు నాగేశ్వరరావు అండి. మేము వరంగల్ నుంచి వచ్చాము. టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో చేస్తున్నారంటే మా పాప తీసుకొని వచ్చానండి. మా పాపకు 1 year నుంచి మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఇక్కడ ఈ సార్ మంచిగా ఆర్గనైజేషన్ బాగున్నది, చాలా మంచిగా కండక్ట్. సారాంశ్. గేమ్ ఆడావా? ఆడినా. రౌండ్లో ఆడావు? 2. గెలిచావా, ఓడావా? 2 గెలిచిన. ఎట్లా, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఏ స్కూల్? సిఎంఎస్ చిల్డ్రన్స్ మాంటెసరీ స్కూల్. పేరు? వేదాంశ్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నాను. మీ స్కూల్ పేరు? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. గేమ్ ఆడావా? మంచిగా ఆడాను. ఎన్ని రౌండ్లు ఆడావు? 2 rounds ఆడాను. గెలిచావా, ఓడావా? 2 roundsకి 2 rounds గెలిచాను. కానీ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుంది సార్. వీళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. కానీ మా పేరెంట్స్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వరంగల్ అసలు అక్కడ చెస్ అసోసియేషన్ లేదు సార్. ఫస్ట్ ఇక్కడ చెస్ అసోసియేషన్ ఫామ్ అయ్యి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ వచ్చి, తెలంగాణ గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఎందుకంటే మేము టోర్నమెంట్స్ కోసం హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఏదైనా టోర్నమెంట్, పెద్ద టోర్నమెంట్ అంటే హైదరాబాద్లో జరుగుతున్నాయి, వరంగల్లో కండక్ట్ చేయట్లేదు. ఎవరు సార్లు కండక్ట్ చేస్తున్నారు కానీ సార్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇది ఇప్పుడు సార్లకు అదేవిధంగా వరంగల్లో కూడా హైదరాబాద్ లెక్కనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఏం చెప్తున్నావు? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? ఆదర్శ హై స్కూల్. ఇక్కడ గేమ్ ఆడినావా? ఎన్ని రౌండ్లు ఆడినావు? 3 rounds. గెలిచినావా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైమా? ఇంత ముందుకు ఆడినావా ఎక్కడన్నా? ఇంతకుముందు ఆడినావా? అక్కడ గెలిచినావా?